శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కర్కటక రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి కర్కటక రాశి వారికి రాబోతున్న ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా కర్కటక రాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వల్ల మీ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అసలు మేము ఏం చెప్తున్నాం పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కర్కటక రాశి వారు ఉంటే మాత్రం తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఇప్పటి వరకు ఈ రాశి వారు చాలా బాధలు పడిపోయి ఉండొచ్చు. అదేవిధంగా ఎన్నో కష్ట నష్టాలు, సమస్యలను ఎదుర్కొని కూడా ఉండొచ్చు. అయితే అవన్నీ కూడా రాబో కాలంలో తొలగిపోతాయండి. మీరు ధైర్యంగా ఉండండి. అసలు బెంగే పెట్టుకోవద్దు. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. దైవ బలం మీకు తోడు కాబోతుంది. అలాగే ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడిపోతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలు అన్నిటినీ కూడా తీసేసే సమయం వచ్చిందని చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు మీ అంతటి మీరే సృష్టించుకున్నారనమాట. అయితే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవరితో కూడా పంచుకోరు కదా. అంటే మీలో మీరే ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు కదా. అయితే ఆ కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చేసుకుంటూ ఉంటారన్న విషయం. అంటే మీలో మీరే ఎక్కువగా బాధపడిపోతూ ఆ యొక్క కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చేసుకుంటూ ఉంటారు కదా. అంటే ఎవరికి చెప్పుకోకుండా, ఎవరితో షేర్ చేసుకోకుండా మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారి గుణగణాల విషయానికి వస్తే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిది. అంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో కర్కటక రాశి వారు, వీరికి మాత్రం రాబోయే కాలం, ఈ యొక్క సమయం చాలా చక్కగా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కర్కటక రాశి వారికి మాత్రం రాబోయే సమయం చాలా చక్కగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి. వీరికి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించాలి అనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా వీరికి ఈ చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, గౌరవం మరింత పెరగబోతుంది. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవరు రారు. అంటే మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా, అంటే ఎన్ని కష్టాలు కొట్టుమిట్టాడుతున్నా కూడా మీకు తెలిసిన వారు కానీ, బంధువులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరు కూడా మీ దగ్గరకు రారు కదా. అయితే మిమ్మల్ని పట్టించుకోరన్న విషయం కూడా తెలిసిందే. అయితే ఎందుకు అంటే ఒకవేళ ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీ దగ్గరికి వచ్చినా కూడా వారి సహాయాన్ని మీరు అస్సలు స్వీకరించరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కూడా కావచ్చు, ఎవరైనా కానివ్వండి మీకు ఎలాంటి సహాయాన్ని అయితే చేయరండి. సహాయం చేసినట్లు నటిస్తారు అంతే కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా వారు అస్సలు ఏ రోజు కూడా యాక్సెప్ట్ చేసిందే లేదు. అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారికి వారే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాం, వారంతట వారికి వారి తప్పును తెలియచేయాలి కానీ మీరు మాత్రం వారికే ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరికి సహాయం అంటే మీకెవరు సహాయం చేయకపోయినా సరే మీరు మాత్రం ఇతరులకు సహాయం చేస్తూ వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ సమాజంలో తమకంటూ తాముగా మీ అంతట మీరుగా ఒక మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలుగుతారు. ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యం మీకుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆత్మస్థైర్యం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ కర్కటక రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత కనుక వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మరి ఈ యొక్క కర్కటక రాశి వారికి ఎటువంటి మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచి శుభవార్తలు ఏం వింటున్నారో, అలాగే ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ యొక్క కర్కటక రాశి వారిపైన నిండుగా ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని అదేవిధంగా తెలిసి తెలియక చేసిన కొన్ని కర్మలు ఉంటాయి కదండి, వాటి వలన మీకు జాతక సమస్యలు కూడా కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిని కూడా ఈ సమయంలో మీరు తొందరగా ఓవర్టేక్ చేస్తారు, అధిగమించగలుగుతారు. ఇప్పటికీ చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక నుండి
రాబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు ఆ యొక్క శని భగవానుడు ప్రసాదించబోతున్నాడు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది భగవంతుడు స్వయంగా మీకు అందిస్తాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు పుణికి పుచ్చుకుని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అసలు జార విడుచుకోవద్దండి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వారు. ఇక ఈ రాశి వారికి ప్రెసెంట్ ధన సమస్యలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లారిటీగా కనిపిస్తుందండి. కాబట్టి అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీరు రాబోయే కాలంలో చాలా కష్టంగా ఉన్న సమస్యలు అన్నీ ఏవైతే ఉన్నాయో బాధలు అన్నిటి నుంచి కూడా బయటపడతారండి. రాబోయే సమయం మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. అతి సునాయాసంగా మీరు అన్నిటిని కూడా దాటగలుగుతారు. భగవంతుడు మీకు ఇప్పుడు కల్పించబోతున్నాడు ప్రతిదీ కూడా. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధన కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కదండి. కాబట్టి చిన్న బెల్లం ముక్కలైనా సరే అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టుకుని కుంకుమ పూజ లాంటిది ఏదైనా చేసుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ అంటే అమ్మవారికి ఏ పనులైతే ఎక్కువ ఇష్టమో వాటిని ఎక్కువగా చేస్తూ ఉండటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి. గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వారు మీకు డబ్బుకు కూడా కొదువు అనేది ఉండదు. ఇక దీనివల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలన్నీ కూడా తీరిపోయి అన్ని విధాలుగా మీకు చాలా కలిసి వస్తుంది. ఇక మీరు మీ శరీరంలో కొన్ని మార్పులను కూడా చూడగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా మీరు చేయవలసిన ఒక చిన్న పని ఏమిటి అంటే లక్ష్మీదేవి ముందు మీరు నైవేద్యంగా ఏదైతే పెట్టారో బెల్లం ముక్క అది ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని ఆ బెల్లం ముక్క మీరు తినడం ద్వారా తప్పకుండా మీ శరీరంలో కొన్ని మార్పు చేర్పులు అయితే జరుగుతాయి. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అనారోగ్యం ఉన్నవారు ఈ బెల్లం ముక్క తింటే మీకు ఖచ్చితంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే అష్టైశ్వర్యాలు ఈ కర్కాటక రాశి వారికి సిద్ధిస్తాయండి. సంపాదన కూడా పెరుగుతుందండి. ఇక శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారం అని చెప్పాలి. అలాగే గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు అలాగే కాకుండా అమ్మవారి యొక్క యోగం కలగడానికి ఎక్కువ శాతం ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దాన్ని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఆ నెక్స్ట్ శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయాన్ని అయితే పొందాలి అని అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గరైనా కానీ ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ, లేదంటే మీకు ఏదైనా ధన సహాయం ఏదైనా కావాలన్నా కానీ ప్రతిదీ కూడా దేని గురించి అయితే మీరు ఎక్కువగా థింక్ చేస్తూ ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ను మీరు ఎదుర్కొంటుంటున్నారో ఇప్పటి వరకు కూడా ఎన్ని డబ్బులను పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవి ఖర్చు అయిపోతూ ఉంటే కనుక శుక్రవారం రోజు అమ్మవారి పూజ చేయటం వలన మీకు అంతా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పినటువంటి చిన్న పరిహారం చేసుకొని చూడండి, మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులు కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. కాబట్టి తప్పకుండా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇప్పుడు మనం చెప్పిన విధంగా పూజ కనుక మీరు చేసుకుని అమ్మవారికి ఏ బెల్లం ముక్కనైతే నైవేద్యంగా చేస్తారో దానిని మీరు తీసుకోండి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా విద్యాపరంగా అంతా కూడా బాగుంటుందండి. అలాగే వ్యాపార పరంగా ఇక ప్రేమికులకు కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది పెరిగి వారు కూడా సంతోషంగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. కాబట్టి అంతా బాగుంటుందండి. ఇంకా మీకు మరింత బాగుండాలనుకుంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యొక్క పరిహారం కూడా చేసి చూడండి, మీకు అంతా బాగుంటుంది. శుక్రవారం రోజు నాడు పట్టిందల్లా కూడా మీకు బంగారం అవుతున్నప్పటికీ కూడా గొప్ప అవకాశం లక్ష్మీదేవి మరొకటి మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, మీకు అనుకూలమైన సమయం అని ఈ యొక్క జ్యోతిష్య పండితులు మీకు చెబుతూ ఉన్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవెళ్ళలా ఉండబోతుంది. ఆ రోజు ఎక్కువగా చేయవలసిన పనులు ఏమిటి అంటే పేదవారికి ఏదైనా సహాయం చేయడం. అంటే ఏ రోజు అంటేనండి లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా ఆ రోజు గుర్తుపెట్టుకుని లక్ష్మీదేవి పూజ చేసుకునే రోజు ఎక్కువగా చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే పేదవారికి ఏదైనా సహాయం చేయడం, లేదంటే మీకు ఉన్నంతలో ఎవరో ఒకరికి దాన ధర్మాలు చేయడం, మీ ద్వారా ఏదైనా కానీ ఇతరులు ఏదైనా సహాయం పొందే విధంగా మీ దగ్గర ఉన్నంతలో ఏదో ఒకటి దానం చేసి చూడండి, మీకు మిరాకిల్ జరుగుతుందండి. శనివారం రోజు
అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకోసం గుర్తుపెట్టుకోండి. శని గ్రహం యొక్క అనుగ్రహం కోసం శని భగవానుడికి తైలాభిషేకం అంటే శనీశ్వర ఆలయం కానీ లేదంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై కలుగుతుందండి. అంతేకాదు మీ సంపద కూడా పెరుగుతుంది, మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సో చూశారు కదండి, చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. అలా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు మిస్ కాకుండా చూసేయొచ్చు అనమాట. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.